శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము కన్యా రాశి వారికి 1st మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమః తప్పకుండా కమెంట్ చేయండి. కన్యా రాశి వారికి లాస్ట్ ఒక 16 రోజుల నుంచి కనుక గమనించినట్లయితే మనసు లోపల ఏదో ఒక రకమైన తెలియని ఒక అజ్ఞాత భయం అయితే చాలా ఎక్కువగా పెరగడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే నేను ఏదైనా మారాలనా లేకపోతే నేను ఏదైనా తప్పు చేస్తున్నా సెల్ఫ్ కొద్దిగా మనసుకు అంతా సరిగ్గా అనిపించట్లేదు, మీ పట్ల మీకు అంతా సరిగ్గా అనిపించట్లేదు. చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రెజెంట్ మీ పట్ల మీకు విశ్వాసం కూడా సరిగ్గా లేదు. ఎందుకు ఇలా అవుతుందంటే మీ రాశి నుంచి అలా ఏంటి మీ రాశి నుంచి అష్టమ స్థానం లోపల సూర్యుడు వల్ల, మీ రాశి నుంచి అష్టమ స్థానంలో ఉన్న సూర్యుడు వల్ల ఇది ప్రెజెంట్ నడుస్తుంది. పైగా ఈ మధ్యలో కోపం చాలా విచిత్రంగా చాలా విపరీతంగా ఎక్కువగా పెరగడం జరిగింది. ఎందువల్ల మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల శని అలాగే కుజుడు సంయోగం వల్ల, కుజుడు సప్తమ దృష్టి సంబంధం మీ రాశి పైన ఉండడం వల్ల. ఇంకో విషయం తెలుసుకోండి, మీ రాశ్యాధిపతి బుధుడు కూడా ప్రెజెంట్ ఇప్పుడు రాబోయే రోజుల్లో 30 తర్వాత మేషరాశిలో అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు. ఇది కూడా రాబోయే రోజులు అప్కమింగ్ డేస్ మీకు 16 రోజులు ఏదైతే ఉందో మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు. ఎవరికి అనుకూలంగా ఉండదు, ఎవరైతే విశేషంగా అష్టమ స్థానానికి సంబంధించిన భావాన్ని ఉపయోగించారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. ఎవరికి అనుకూలంగా ఉంటుందంటే ఎవరైతే అష్టమ భావాన్ని ఉపయోగించుతారో రాబోయే రోజుల్లో ఈ గోచర సమయకాలం వరకు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఒక నార్మల్ పాయింట్ చెప్పాలంటే ఒక ఆస్ట్రోలజర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, ఒక డాక్టర్ కావచ్చు, ఒక సర్జన్ కావచ్చు, ఒక ట్యాక్సెస్ రిపోర్ట్ చేసే వ్యక్తి కావచ్చు, ఒక సీఏ కావచ్చు, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ మళ్ళా ఓనర్ కావచ్చు. వీరికి ఇది బాగుంటుంది, మరి ఎవరికి బాగుంటుంది? వీళ్ళు వదిలేసి సామాన్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంత అనుకూలంగా ఉండదు. టెన్షన్ పెరుగుతుంది, బీపీ కూడా పెరుగుతుంది. సో అప్కమింగ్ డేస్ కొద్దిగా మీరు జాగ్రత్తగా తప్పకుండా ఉండాల్సిందే. ఇది ఇంకా విషయాలు కనుక మీరు గమనించినట్లయితే మీ రాశి నుంచి సప్తమ స్థానం లోపల కుజుడు అలాగే శనిదేవుడు, అష్టమ స్థానంలో శని అలాగే బుధుడు సంయోగం, షష్ఠ స్థానంలో కనుక గమనించినట్లయితే మీకు రాహు ఉండడం జరిగింది. అలాగే భాగ్యస్థానంలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు భాగ్యాధిపతి భాగ్యస్థానంలో, అలాగే 10th హౌస్లో కనుక చూసుకున్నట్లయితే మీకు దేవగురు బృహస్పతి ఉండడం జరిగింది. 6th హౌస్ నుంచి 10th హౌస్ వరకు గ్రహాల సంబంధం ఉండడం వల్ల అప్కమింగ్ డేస్ రాబోయే రోజుల లోపల మీకు విశేషంగా మీ లైఫ్ లోపల కొన్ని ముఖ్యమైన పరివర్తనలు అయితే తప్పకుండా జరుగుతాయి. నేను ముందే చెప్తున్నాను, 3 విషయాలు చెప్తా, ఇది గుర్తు పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది. రాబోయే రోజుల్లో టెన్షన్ 100% మీకు ఉంటుంది, కానీ ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా తీసుకొని టెన్షన్ పెట్టుకోకండి. ఏంటి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకొని మీరు అస్సలు టెన్షన్ పడకండి. బికాజ్ మీరు దేనికోసం అయితే టెన్షన్ పడుతున్నారో నిజంగానే అది అక్కడ ఉందా అది ఆలోచించండి. ఎందుకని తెలుసుకోండి. మీ రాశి నుంచి అలా గమనించినట్లయితే 12th హౌస్లో కేతు ఉన్నాడు. 12th హౌస్లో కేతు ఉన్నాడు. ఇది ఇన్సెక్యూరిటీతో పాటు ఇది జూపిటర్కి అలాగే మర్క్యూరీ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటాడు. సన్కి మర్క్యూరీకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. పైగా జూపిటర్ మీ జాతక గోచరం చూసుకున్నట్లయితే రాశి నుంచి అలా 10th హౌస్లో ఉన్నారు. ఈ జూపిటర్ కొన్ని విషయాలు మీకు హెల్ప్ కూడా చేస్తాడు, కానీ ముఖ్యమైన విషయం ఏం తెలుసుకోండి, అష్టమ స్థానంలో ఉన్న మర్క్యూరీ అలాగే 12th హౌస్లో ఉన్న కేతుని మీరు సరిగ్గా ఉపయోగించినట్లయితే మీకు టెన్షన్ పడాల్సిన అంత విషయం ఉండదు. భగవంతుడికి సంబంధించిన విషయాలు, దేవుడికి సంబంధించిన కథలు కావచ్చు, లేకపోయినట్లయితే ఆస్ట్రాలజీకి సంబంధించిన ముఖ్యమైన సీక్రెట్ కోడ్స్ కావచ్చు, దానికి సంబంధించిన మీరు రీసెర్చ్ కనుక చేస్తున్నట్లయితే ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు జ్యోతిషం చదవండి, పుస్తకాలు చదవండి, బాగుంటారు. ఖాళీగా అయితే అస్సలు ఉండకండి, లేకపోతే ఓవర్ టెన్షన్ కూడా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక చూద్దాం ఏ ప్రకారంగా మీకు ఎలా ఉండబోతుంది. హెల్త్కి సంబంధించి విషయాలు కనుక చూసుకున్నట్లయితే హెల్త్కి సంబంధించిన విషయాలు మీకు 100% ఉన్నాయండి. ఏది లేదు కానీ ఏదో ఉన్నట్టు ఉన్నది, ఏదో ఉన్నది కానీ ఏది కనిపించట్లేదు, అలాంటి హెల్త్ కండిషన్ ప్రెజెంట్ మీకు కనపడుతుంది. పైగా ఒక విషయం గమనించండి, ఎవరికైతే థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లం ఉందో వాళ్ళు 100% ఫిజికల్ ఎక్సర్సైజ్ మీరు చేస్తూనే ఉండండి. అని కుటుంబం లోపల చిన్న చిన్న విషయాల లోపల మార్పు జరగడం వల్ల దాని హెల్త్ పైన ప్రభావం పడే అవకాశాలు కూడా
కనపడుతున్నాయి. సో టేక్ కేర్ యువర్ హెల్త్ బికాస్ ద టెన్షన్ అండ్ హైపర్ టెన్షన్ ఈజ్ క్రియేట్ మోర్ దెన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్ యూ. సో కేరింగ్గా ఉండడానికి మీరు ప్రయత్నించండి, ఎక్కువ టెన్షన్ తీసుకోకండి. ఏదైనా అనిపించినట్లయితే ఎవరితో డిస్కస్ చేయండి, కానీ దాని గురించి మీరు రహస్యంగా పెట్టినట్లయితే తర్వాత మిమ్మల్ని నమ్ముకున్న వారికి చాలా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. జాబ్ చేసే వారికి ఎలా ఉండబోతుంది? జాబ్ చేసే వారికి కనుక ఈ సమయం కనుక చూసుకున్నట్లయితే ఫెంటాస్టిక్, బాగుండబోతుంది. జాబ్ చేసే వారికి కొద్దిగా ఓవర్ టెన్షన్ జాబులోనే కనపడుతుంది. ఒక విషయం చెప్తే తెలుసుకోండి, ఎప్పుడు మనిషికి బాధ ఉండడం ఇది స్వాభావికం. ఈ బాధ ఎక్కడి నుంచి కూడా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, ఏ ప్రకారంగా కూడా అది ఉండవచ్చు. కానీ మీకు ఎలా అంటే గమనించండి, జూపిటర్ అండ్ రాహు సంబంధం 6th అలాగే 10th కాంబినేషన్ ఉండడం వల్ల ఇది మీకు రాబోయే రోజుల్లో కార్యక్షేత్రాల లోపల కొన్ని విచిత్రమైన పరిస్థితుల వల్ల విచిత్రమైన పరిస్థితుల వల్ల కొద్దిగా అక్కడ తప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ అవుతుంటాయి. తప్పుడు అండర్స్టాండింగ్స్ రాబోయే రోజుల్లో మీకు అక్కడ అవుతాయి. సో మీకు ఒక మాట చెప్తా, కార్యక్షేత్రాల లోపల అప్కమింగ్ డేస్ మీరు కొద్దిగా సీక్రెట్గా ఉండే కన్నా ఓపెన్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓపెన్గా అంటే ఏం తెలుసుకోండి, మీరు ఏదైతే చేస్తున్నారో ఓపెన్గా చెప్పండి, పరిస్థితి ఏదైతే ఉందో ఓపెన్గా చెప్పండి, నిజం చెప్పండి. అక్కడ మీరేదో దాపకడికం కనుక చేసినట్లయితే అదంతా మీకు వెళ్ళైతే అస్సలు కాదండి. అక్కడ మీరు కొద్ది కేరింగ్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకంటే రాహు 6th హౌస్ ఉండడం వల్ల మీరు సడన్లీ ఏదో మార్పు జరుగుతుందని మీరు అనుకుంటారు, తప్పు కాదు అనుకోవడం, కానీ ఇప్పుడు అది జరిగే అవకాశం అయితే ప్రెజెంట్ కనిపించట్లేదు. ఒక విషయం గమనించండి, ప్రెజెంట్ మీ సప్తమ భావం పాపకర్తరి యోగంలో ఉన్నది. సప్తమ భావం పాపకర్తరి యోగంలో ఉంది. ఇవి అంత అనుకూలంగా అయితే మనం చెప్పలేము. అని వ్యాపారస్తులకు విశేషంగా చూసుకున్నట్లయితే వ్యాపారం లోపల ఎలాంటి పరివర్తన అయితే అస్సలు చేయకండి. ఏది ఎలా అయితే నడుస్తుందో దాన్ని ఆ ప్రకారంగానే అలాగే నడవనివ్వండి. కానీ ఒక విషయం చేయాలని ప్రయత్నించండి, మీరు చేయాలనిపించినట్లయితే. ఏది చేస్తే నాకు కాకుండా అవతల వ్యక్తులకు మంచి జరుగుతుంది అలాంటి పరివర్తన చేయండి. ఏ పరివర్తన చేస్తే నాకు కాకుండా అవతల వ్యక్తికి మంచి జరుగుద్దని ఉన్నట్లయితే అలాంటి పరివర్తన చేయండి. కేవలం మీ పరివర్తన వల్ల మీరు ఏదైనా చేసినట్లయితే అక్కడ ఎలాంటి పరివర్తనకి ఎలాంటి రకమైన రిజల్ట్స్ పాజిటివ్ మీరు చూడలేరు. అవతల వ్యక్తి పాజిటివ్ ఆలోచించి మీరు పరివర్తన చేసినట్లయితే అది మీకు హెల్ప్ చేస్తుంది. అని బిజినెస్ లోపల బాగుందా బాగాలేదా అంటే బాగానే ఉంది, అంతేం లేదు. ఇంతకీ సడన్లీ బిజినెస్ కొద్ది గ్రోత్ అయ్యే అవకాశం ఉంది, సడన్లీ బిజినెస్ లోపల కొన్ని లాసెస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు అనిపించేది నార్మల్ కదా, మళ్ళీ దానిలో కొత్త ఏముందని మీకు అనిపించవచ్చు. మీరు పాజిటివ్ ఫీలింగ్తో కనుక ఉన్నట్లయితే మీకు పాజిటివ్ జరుగుతుంది, నెగటివ్ ఫీలింగ్లో కనుక ఉన్నట్లయితే మీకు నెగటివ్ జరుగుద్ది. ఇది మీరు ట్రై చేసి చూడండి. ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది? ప్రేమ జీవితంలో ఉన్న వారికి క్యాజువల్గా ఉండబోతుందండి. మరి అంత నేను దాన్ని సక్రమంగా మరి అంత పాజిటివ్ ఉందని నేను చెప్పలేను. మీకు మాట ఎప్పుడు చెప్తే తెలుసుకోండి, 15th ఏప్రిల్ నుంచి 15th మే వరకు ఎవ్రీ ఇయర్ కన్యా రాశి వారికి టైం అస్సలు అంత అనుకూలంగా ఉండదు. ఓవర్ టెన్షన్ అయినా ఉంటుంది, ఓవర్ ప్రాబ్లం అయినా ఉంటుంది, లేకపోతే అయితే సమాధానం లేని ప్రశ్నకు సంబంధించిన ఆలోచనలు అయితే ఎక్కువగా కనపడుతుంటాయి. ఇది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నట్లయితే క్యాజువల్గా ఉండబోతుంది. దానికి మీరు ఒక విషయం తెలుసుకోండి, దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించి భయపడి బాధపడే కన్నా మీ లైఫ్కి సంబంధించిన కొన్ని విషయాలు ఆలోచించి ముందుకెళ్ళండి. ప్రేమ దక్కట్లేదు, ప్రేమ ఇది కావట్లేదు ఏం పెట్టుకోకండి. కేవలం ఎప్పుడైతే ఈ శుక్రుడు విశేషంగా మిథున రాశిలో వెళ్తాడో అప్పుడు మీకు సమ్ టైమ్స్ కొన్ని విషయాల్లో హెల్ప్ అయితే అవుతాయి. అదృష్ట సహకారం ఉందా అంటే ఎంత ప్రాబ్లం చెప్పే ఇవన్నీ ఉన్నాయి, కానీ శుక్రుడు ఒకటి మీకు పాజిటివ్ ఉండడం వల్ల శుక్రుడు మీకు పాజిటివ్ ఉండడం వల్ల ఈ శుక్రుడు మీకు కొన్ని విషయాల్లో ఎనర్జీ తప్పకుండా మీకు ఇచ్చి తీరుతాడు. అందువల్ల మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. దైవ శరణంలో ఉండండి, మంచి పాజిటివ్ జరుగుద్ది. ప్రాబ్లం వచ్చినా కూడా దాని పక్కనే అంతే వేగంగా దానికి సంబంధించిన సమాధానం కూడా మీకు వచ్చుద్ది. ఓన్లీ యూ క్యాన్ కనెక్ట్ దాట్. ఓకే, ఫ్యామిలీ పరంగా ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే చాలా బాగుంది. ఫ్యామిలీ లోపల కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉండబోతుంది. ఫ్యామిలీ లోపల కొద్దిగా ఇంతవరకు జరగలేని కొన్ని మంచి విషయాలు జరుగుతాయి. కుటుంబం లోపల కొద్దిగా పెద్ద చేంజెస్ కూడా కనపడబోతున్నాయి, పరివర్తనలు కూడా కనపడుతున్నాయి. కుటుంబం లోపల ఎవరైతే విశేషంగా ఇల్లు మారాలని అనుకుంటున్నారో అలాంటి వారికి గృహ మార్పు యోగం కూడా కనపడుతుంది. ఎవరైతే కుటుంబం లోపల ఏదైనా మంచి వాహనం కొనాలని అనుకుంటున్నారో అలాంటి వాహనం యోగం కూడా కనపడుతుంది. సో కుటుంబ పరంగా అయితే బాగానే ఉంది, కానీ మీరు కనుక ఒరిజినల్గా ఉన్నట్లయితే బాగుండగలుగుతుంది. ఇంకా మీ వల్ల ఫ్యామిలీ స్థితి. వెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే వెల్త్ పరంగా ఈ సమయం మీకోసం బాగుంది. వెల్త్ పరంగా ఈ సమయం మీకోసం బాగానే ఉంది. ఓన్లీ మీరు వెల్త్ లోపల ఎక్కడికి కూడా ఏది చేసేటప్పుడు తొందరపాటు ఎక్కువ చేయకండి. తొందరపాటు ఎక్కువగా అస్సలు చేయకండి.
ఏదో ఒకటి నేను చేస్తే తొందరగా డబ్బు లోపల ఇచ్చేస్తాను అలాంటి విషయాలు పెట్టుకోకండి. మీరు చేస్తుంది సక్రమంగా చేయండి, మంచి చేయండి. ఏంటి? సక్రమంగా చేయండి, మంచి చేయండి. ఆవేశంలో వచ్చి ఏదైనా చేసినట్లయితే దాని రిజల్ట్స్ మళ్ళీ ఆవేశంలోనే వెళ్ళిపోతాయి. సో వెల్త్ పరంగా మీకోసం బాగానే ఉంది. వెల్త్ పరంగా ఏం ప్రాబ్లం నాకు కనిపించట్లేదు. ఓన్లీ వన్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారంగా వెల్త్ కూడా మీ దగ్గర వచ్చుద్ది. సేవింగ్స్కి సంబంధించిన విషయాలు సమ్ ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేయగలుగుతారు. కానీ మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సడన్లీ మీకు ఈ మంత్లో వచ్చే అవకాశం అయితే లేదు. కానీ మీరు ప్రయత్నం కనుక చేసినట్లయితే కంటిన్యూ మీరు చేస్తూనే ఉండండి. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నైతే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఉండబోతుంది. ఎడ్యుకేషన్ పరంగా మీకు ఒక మాట చెప్తే తెలుసుకోండి. మీ రాశి పంచమాధిపతి 7th హౌస్లో విత్ మార్స్ వెంట ఉన్నాడు. కంప్యూటర్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ వల్ల కావచ్చు. దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ కనుక మీరు చేస్తున్నట్లయితే అక్కడ సహయోగం మీకు ఇంకెక్క దక్కుద్ది. ఐటీ రంగాల్లో ఉన్నట్లయితే ఇది మీకు చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీ అష్టమ స్థానం లోపల మెర్క్యూరీ ఉన్నాడు కదా, ప్రెజెంట్ మీకు కొన్ని సీక్రెట్స్ అయితే మీకు దక్కవచ్చు. మీరు కనుక అడ్వకేట్ కనుక ఉన్నట్లయితే అటుపక్క నుంచి కొద్దిగా మీకు సీక్రెట్కి సంబంధించిన విషయాలు దక్కుద్ది. దానితో పాటు ఇతపూర్వం దక్కలేని ప్రశ్నలకు సమాధానం కూడా మీకు దక్కుద్ది. ఓన్లీ పాయింట్ ఏంటంటే మీ థింకింగ్ పాజిటివ్ వేలో పెట్టుకోండి. థింకింగ్ రాబోయే రోజుల్లో చాలా ఎక్కువగా ఫాస్ట్గా ఉండబోతుంది. ఓకే, పర్వాలేదు, ఫాస్ట్గా ఉంటే ఉండనివ్వండి. కానీ దానికి డైరెక్షన్ పాజిటివ్ ఇవ్వండి. దానికి డైరెక్షన్ మీరు రైట్ డైరెక్షన్ ఇవ్వండి. అది మీకు హెల్ప్ చేస్తుంది. ఓకే, ఓవరాల్ చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి బాగుందా బాగాలేదా అంటే నార్మల్గానే వెళ్ళొద్ది. ఓన్లీ వన్ ఏంటంటే టెన్షన్, మానసికంగా ఒత్తిడి మీ అంతా మీరు కొద్దిగా పెంచుకోవడం వల్ల అంత అనుకూలంగా కనిపించట్లేదు. ఈ సమయకాలం లోపల కొద్దిగా నరదృష్టి ఎక్కువ జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. దాంతో పాటు కొద్దిగా డైజెషన్ సంబంధించిన ప్రాబ్లం మీరు చూడగలుగుతారు. గణపతి ఆరాధన రాబోయే రోజుల్లో ఎక్కువ చేయండి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని తప్పకుండా చేయండి. కుదిరినట్లయితే ఈ వారం అంటే 1st నుంచి 15th ఈ సమయకాలం లోపల సూర్యుడికి సంబంధించిన కొన్ని వస్తువులు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. అలాగే శివాభిషేకం నిత్యం ప్రతిరోజు మీరు చేస్తూ ఉండండి. సర్వం శుభార్పణమస్తు. శ్రీమాత్రే. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే, దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతోపాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్, ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువసార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.